శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మరో అభాగ్యురాలు తన కుటుంబ సభ్యులను కలుసుకొని సొంత గూటికి చేరింది. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మానవతకు మారుపేరుగా నిలిచిన మంగళహాట్ పోలీసులు అక్టోబర్ 22న రాత్రివేళ ఒంటరిగా ఉన్న ఈ అనాథ తల్లిని గమనించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. అప్పటి నుండి రక్షణాలయంలో ఆశ్రయం పొందుతున్న ఈ వృద్ధురాలికి సేవాశ్రమం మెరుగైన వైద్యంతో పాటు పోషక ఆహారం అందించి సంరక్షించి పునర్జన్మ కార్యక్రమంలో భాగంగా అపరిశుభ్రంగా ఉన్న ఆమె జుట్టును తొలగించి మామూలు మనిషిలా మార్చారు. ఈ క్రమంలో ప్రసార మాధ్యమాల ద్వారా తమ తల్లి చుక్కమ్మ ఆచూకీ తెలుసుకున్న కూతురు సీత, అల్లుడు కొండలు తమ బంధువులతో కలిసి అక్టోబర్ 25న ఖమ్మం జిల్లా నుండి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమ సిబ్బంది చుక్కమ్మను వసతి గది నుండి ఆఫీసు రూంకు తీసుకురాగా చుక్కమ్మను చూసిన కూతురు, వదినలు భావోద్వేగానికి గురై చేయి పట్టుకుని కంటతడి పెట్టుకున్నారు. నా పేరు సీత, మా అమ్మ పేరు చుక్కమ్మ. మేము ఇల్లు కడుతున్నాం, ఇంకొక రూమ్లో ఉన్నదాం అనుకొని మేము చూసుకోలేదు. 3-4 రోజులు అయినాక చూసుకుంటే ఇక్కడ మావయ్యలు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో అనుకున్నాం. మేము వాళ్ళ ఇంటికాడ చూస్తే దొరకలేదు. నేను చూసి ఎమ్మటే ఫోన్ చేశా, మా వాళ్ళందరికీ చెప్పా. ఈ సందర్భంగా చుక్కమ్మ అల్లుడైన కొండలుగారు మాట్లాడుతూ, మా అత్తమ్మ వృద్ధాప్య కారణంగా మానసిక స్థితి సరిగా లేక ఇల్లు విడిచి బయటకు వెళ్ళిందని ప్రసార మాధ్యమాలలో మా బంధువులు చూసి చెప్పడంతో ఇక్కడకు వచ్చామని, ఇన్ని రోజులు మా కుటుంబ పెద్దను క్షేమంగా చూసుకున్నందుకు సేవాశ్రమానికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. నా పేరు కొండలు, మా అత్తగారైన చుక్కమ్మ గారు రాసకొండ, మాది ఖమ్మం జిల్లా, ప్రభాటాక్స్ సెంటర్, రామాలయ వీధి, సక్కల్ బజార్. ఆమె కొద్దిగా మైండ్ సెట్ కొంచెం సీమితంగా ఉండటం వల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేది. మేమందరం ఉన్నదనుకున్నాం, వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్ళేది అనుకున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ సార్ ఒకళ్ళు ఫోన్ చేస్తే ఆ సార్ ద్వారా ఇక్కడికి వచ్చాం. సార్ చాలా బెటర్గా ఉంది సార్, ఇది చాలా పుణ్యం అనుకోవాలి. మాకు తెలిసినంతవరకు అయితే ఇట్లాంటి సాయం చేస్తున్నారు అనేది మాకు కూడా చాలా సంతోషమైన వార్త. మాకు అందరికీ కూడా మీ స్టాఫ్ అంతా చాలా కృషి చేస్తున్నారు, రుణపడి ఉంటాను. మీరు కూడా, మేమందరం కూడా మీకు ఎప్పుడూ రుణపడి ఉంటామని మేము ప్రార్థిస్తున్నాం సార్. ఆశ్రమ ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణి గారు స్వయంగా చుక్కమ్మతో మాట్లాడి ఇంకెప్పుడూ ఇల్లు విడిచి బయటకు రాకూడదని మంచి చెడులు చెప్పారు. అనంతరం ఆశ్రమ సిబ్బంది హామీ పత్రంపై సంతకం చేయించి చుక్కమ్మను కుటుంబానికి అప్పగించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ గారు కూడా ఆ తల్లికి ధైర్యం చెప్పి సాదరంగా పంపగా చుక్కమ్మ తన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఇంటికి వెళ్ళింది. ఇలా
మంగళహాట్ పోలీసుల మానవత్వం, ఆశ్రమం సేవ కలిసి చుక్కమ్మను సొంతవారి చెంతకు చేర్చింది. మానవదేవుళ్లారా, మానవత్వంతో మీరు అందిస్తున్న సాయంతో ఎందరో అభాగ్యులను సంరక్షిస్తూ క్షేమంగా వారి కుటుంబాలకు అప్పగించగలుగుతున్నాము. సేవాశ్రమానికి వెన్నంటి ఉంటూ మానసిక వికలాంగులకు అండగా నిలుస్తున్న దాతలందరికీ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.